దావీదుకు తెలియదు. సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు దగ్గర ఉన్న ఈటె తీసుకొని రావాలని దావీదు ప్రయత్నం చేసినప్పుడు ఆ దేవుడు గాఢ నిద్రను సౌలుకు అక్కడున్న వాళ్ళకి కలుగు చేసినందువలన వారు మేల్కోలేదు. కానీ దేవుడు సౌలుకు గాఢ నిద్ర కలిగజేసిన విషయం దావీదుకు తెలిసే అవకాశం లేదు. అయితే దేవుడు అలా దావీదుకు తోడై ఉండి కాపాడుతూ ఉన్నాడు. మనకు కూడా ఆయన కృపను బట్టి కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క కృప అధికమైనటువంటిదని ఎప్పుడు మనం గ్రహిస్తామంటే ఆ కృపను ధ్యానం చేసినప్పుడు. దావీదు దాన్ని ధ్యానం చేసి ఆయన కృపను గురించి చెప్పినటువంటి కొన్ని మాటలు మనం చూసినట్టయితే కీర్తనలు 57:9 నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. మనం ఉట్టిన ఆయన కృపను గురించి వింటున్నాం, కానీ ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆయన అంటున్నాడు, దేవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. అసలు ఆకాశమే అన్నిటికంటే ఎత్తైంది. అయితే దావీదు ఆయన గ్రహించింది ఏంటంటే దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనది.